అలా గైస్ మంచి తెచ్చాం కదా చూడండి. మా అయితే ఈరోజు ఇది తెచ్చుకున్నాము. ఈ తాడు దగ్గరకు వచ్చి ఇంకని తాడు ఇలాంటి ఉంటే ఒకటి కొనుక్కున్నాను. ఇలాంటి ఉంట ఒకటి చూసా కదా ఇలాగైతే వస్తుంది. ఇది ఇలా ఒకటి చూడండి. ఇంకోటి ఈ ఫీడర్స్ అనమాట. ఇది తెలుసు కదా అందరికి. ఈ ఫీడర్స్ మనం అయితే కొనుక్కున్నాం. సేల్స్ కూడా రెడీగా ఉన్నాయి. తినకూడదు. నైట్ వీడియో పెట్టండి రా అన్న. నైట్ వీడియో పెట్టి మాకేమైనా ఇంట్రెస్ట్ ఉంది నీకోసం వచ్చింది నేను అసలు. అది అప్పుడు చేసేదాకా ఆగాలి. ఒక 2 నిమిషాలు ఆగితే క్లారిటీ చెప్తాను. ఇదే ఒక ఎరా తౌడే ఫుడ్ ఒక మధ్య తిని చూడు బాజా. నాకు కొడక్క వీడియో అంత తీయాలా ఇంకా చూసే కదా నన్ను కనపడే బాగా. ఓకేనా చూసావా? చెప్పేదాన్ని జవాబిచ్చా ఆయన వాళ్ళు మాట్లాడేదాన్ని నేను జవాబిచ్చంట. బూతుల పరంగా బూతులు లేకుండా రొట్టెగాడికి వీడియోలు చేయడం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ ఈరోజు మీకు ముందుగా ఈ వీడియో ఏందో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అని. మీకు ముందుగా ప్రివ్యూ వీడియోలో అయితే మీకు అర్థమైపోతుంది ఎందుకు వచ్చాను యాడికి వచ్చాయనేది. సో మొత్తానికి వీడియో ఏంటంటే మనం ఏదో ఫిషింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఫిషింగ్ ఏంటంటే మనం ఎప్పుడు ఎక్వైరింగ్ ఫిషెసే కాదనమాట, మనం వైల్డ్ ఫిషింగ్ కూడా చేస్తాం. అలాంటి వీడియోస్ చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఎవరికైనా కావాలంటే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకోసమైనా సరే ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసి అయితే నేను పోస్టింగ్ అయితే చేస్తాను. సో ఇంకా ఈ వీడియోలో మీకు ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను. అసలు ఫిషింగ్ ఎలా చేస్తాను, వేటితో చేస్తాను అండ్ ఈ సేల్స్ కూడా ఉన్నాయి. ఏమేమి సేల్స్ పెడతాను కూడా మీకు ఒక క్లారిటీ అయితే చూపిస్తాను అనమాట. సో ఇదైతే మనకు మా విలేజ్ బయట ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్ అయితే వస్తుంది. 2 పెద్ద చెరువులు అనమాట. మా విలేజ్కి పెద్ద చెరువు అనమాట. ఇవేంటి ఎంత పెద్ద చెరువు అంటే మినిమం ఒక 10 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అంతటా చెరువులు. ఇవైతే 2 చెరువుల మధ్యలో అయితే మనం అయితే ఉన్నాం అనమాట. ఆ పక్క ఒక చెరువు, ఈ పక్క ఒక చెరువు, ఈ 2 చెరువు మధ్యలో అయితే మనం ఉన్నాము. సో ఆ చెరువులో అయితే ఈ చెరువులో అయితే మనకి అంతగా చేపలు అయితే ఉండవు అనమాట. ఎక్కువ చెరువులో ఈ చెరువులోనే చేపలు అయితే మనకి ఎక్కువ వదులుతారు. ఈ చెరువులు ఏలం పాడుకుంటారనమాట. ఏలం పాడుకొని వాళ్ళు ఫిషెస్ పెంచి పెద్ద చేసి పట్టి అమ్ముకుంటారు. మ్యాక్సిమం ఈ ఎక్స్పోర్ట్ అయితే చేస్తారనమాట. సో ఈ చెరువులు అంతగా లేవు కాబట్టి మనం ఈ చెరువులు అయితే ఒకసారి వేసి చూద్దాం. ఈ చెరువు లాస్ట్ ఇయర్ పట్టి తీసేశారు. ఖచ్చితంగా వీటిలైతే చాలా ఉంటాయి. ఆల్రెడీ నేను వచ్చే ముందు కూడా చాలా మంది పట్టుకొని కూడా పోయారు. మనం రావడం అయితే లేట్ అయిందన్నమాట. మనం ఈవినింగ్ ఒక టైంకి వచ్చాము. సరే మొత్తానికి మనకు అక్కడ ఉండేది చూసారు కదా. మనం ఇలాంటి ఒక వైర్ అయితే తీసుకొని వచ్చాం అనమాట. ఇవి కూడా సేల్స్కి అయితే రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి అనమాట. ఈ వైర్ అయితే మేము ఇక్కడ రెడీగా ఉంది అనమాట. 6mm వైర్ అనమాట. మామూలుగా అయితే మన సైడ్ టంగూస్ అని కూడా అంటారు. ఈ ఫీడర్స్ అనమాట. ఈ ఫీడర్స్ కూడా మనకి అయితే సేల్స్కి రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. చూసే కదా ఇలాంటి ఫీడర్స్ అయితే నేను వాటిని సైజులు బట్టి ప్రైజెస్ అయితే నేను డివైడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఇలాంటి టంగూస్ వైర్స్ కూడా మనకు ఆల్రెడీ సేల్స్కి అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫిషెస్ కావాల్సిన ఫుడ్ అయితే మనం రెడీ చేసుకుంటాం గైస్. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన తౌడు అనమాట. ఈ తౌడు ఆల్రెడీ చాలా మందికి ఐడియా అయితే ఉంటుంది. ఎవరైతే వడ్లు దంచుతారో ఆ తర్వాత వచ్చే వేస్టే తౌడు అనమాట. ఈ తౌడులో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. మామూలు మనం బర్రెలకి అయితే వాడతాం. నెక్స్ట్ ఈ తౌడు తర్వాత మనం మైదా అయితే తీసుకున్నాం. అదే తౌడు, మైదా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే దాంట్లో కలపబోతున్నాను. చూడండి ఇప్పుడు తౌడు మైదా అయితే మనం కలుపుకుంటున్నాము. ఈ తౌడు మైదా మనం బాగా మిక్సింగ్ చేసుకొని ఒక ఎగ్ కూడా కొట్టిపోసింది దీంట్లో. ఆ ఎగ్ మీకు కనబడకపోవచ్చు. ఈ ఎగ్ కూడా ఈ 3 అయితే నేను కొట్టి బాగా చేసుకొని మిక్సింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను. ఈ బాగా మిక్సింగ్ చేసుకొని ఎలా చేసుకోవాలంటే మనకు తెలుసు కదా, మామూలుగా మనకు చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ చపాతీ పిండి టైప్లో అయితే మనం అయితే ఇది ముద్దగా చేసుకోవాలన్నమాట. లైట్గా వాటర్ పోసుకుంటూ ఈ ముద్దగా అయితే చేసుకోవాలి. మీకు ఆ చపాతీ ముద్దగా చేసుకున్న తర్వాత మీకు ఒకరు అర్థం అవుతుంది. సో అప్పుడు దాకా మనం లైట్గా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. కానీ ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు అనమాట. ఎక్కువ వాటర్ పోసుకున్నారంటే అది నీళ్ళుగా అయిపోయిందంటే మనం ఎప్పుడైతే ఫీడర్ బట్టి మన చెరువులోకి ఇసిరేస్తాం వాటర్లోకి, అది ఈజీగా అది నీళ్ళలో కలిసిపోద్ది. సో మరీ వాటర్గా అయితే కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలన్నమాట. అప్పుడైతే మనకు ఒక గట్టిగా ఉంటే మనకు ఫీడర్కి అయితే గట్టిగా పట్టుకుంటుంది. అంత గబాన్ అయితే వాటర్లో కరిగిపోదు. సో ఇలాంటి ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు మటుకు నీళ్ళకి అయితే కలుపుకోమాకండి, కొంచెం గట్టిగానే కలుపుకోండి. మ్యాక్సిమం గట్టిగా కలుపుకోవడం మటుకే ట్రై చేయండి. సరే మొత్తం కలిపిన తర్వాత మీకు ఒకరోజు చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి ఒకరు కలిపిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇంత వాటర్ అయితే పోసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా వాటర్ అయితే పోసుకోకూడదు. దీంతోనే మనం ఇంకా ముద్ద అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ వాటర్ పోసుకుంటే మటు కరిగిపోద్ది. సో నేనైతే ఈ వాటర్తోనే ఇంకా
ఇంకా పోసుకొని ఆ ముద్ద అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా చేతికి అతుక్కుంటుంది కాబట్టి గట్టిగా లాక్కొని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంక ఎక్కువ వాటర్ అయితే పోసుకోవాలి, అడదకు చాలు. ఇప్పుడు ఫీడర్కి అయితే తెలుసు కదా, మన ఫీడర్కి 2 సైడ్స్ అయితే 2 ముళ్ళు అయితే పెట్టుకుంటారు అనమాట, హుక్స్. ఆ హుక్స్ అయితే ఆ పక్క ఈ పక్క పెట్టుకుంటాం. ఆ 2 చేపల ముళ్ళు అయితే 2 పెట్టుకున్న తర్వాత మనకి చూపించాం కదా, ఇంత ఒక రోల్ అయితే చూపించాం కదా, టంగూస్ రోలు. ఆ వైర్ అయితే ఒక సైడ్ ఫీడర్కి అయితే కట్టుకోవాలన్నమాట. ఇలా అయితే ఉంటుంది. సో ఇలా కట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న తౌడ్ని ఈ ఫీడర్కి అయితే మనం గట్టిగా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే మనకు గట్టిగా నిలుస్తుంది. అది పెట్టుకొని మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ టైప్లో అయితే మీరు కలుపుకోవాలన్నమాట. యాస్టీజ్ చపాతీ పిండిలా ఉంటుంది, ఆ టైప్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఆ టైప్లో కలుపుకున్న తర్వాత మనం ఇంకా ఆ ఫీడర్కి గట్టిగా పట్టుకోవాలన్నమాట. నేను దీంట్లో చాలా మైనస్ పాయింట్స్ ఏం చేశానంటే, అనుకోకుండా ఇక్కడికైతే వచ్చానమాట. అనుకోకుండా అయితే వీడియో తీయాల్సి వచ్చింది, అనుకోకుండా చేసాము. కానీ అందుకోసం అయితే మనం దీనికి బబుల్స్ కానీ ఏమైతే తెచ్చుకోలేదు, జస్ట్ వచ్చి ట్రై చేసాం అనమాట, పడతాయి పడవని. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై అయితే చేస్తాను. మామూలుగా అయితే పిండికి అయితే మనకు మ్యాక్సిమం ఈ బొచ్చు చేపలు, గెండి చేపలు అయితే పడతాయి అనమాట. సో చూద్దాం ఈరోజు ఏమైనా మనకు లక్ బాగుంటే పడతాయి పడవు. ఇప్పుడు అలాగైతే పెట్టుకోవాలన్నమాట. ఫీడర్కి అయితే అలా పెట్టుకొని ఆ ముళ్ళు అయితే ఆ సైడ్కి అయితే గుచ్చుకోవాల్సి వస్తుంది. సో మీకు మొత్తం ఒక పెట్టిన తర్వాత మీకు ఆ తర్వాత అయితే మీకు చెప్తాను చూడండి. కొంచెం బాగు ఇంకా చూడు, చేయి పట్టుకుని ఆడే కూర్చుని చూడు, బాగా బతుకాడుంది. నేను చేయి పట్టుకున్నా దాన్ని. ఏకర్రా అడి ఏదైనా ఒక్కరించిరా. ఏ యాప్ చెట్టు రాదురా సామాన్యంగా. ఎట్ట ఒకటి మర్చిపో మాకు చేస్తా ఉన్నాం వచ్చా. నీకేరా బా, నీకేం ఇంట్రెస్ట్ లేదా? ఇట్లా మనకేం పని, తెస్తే తింటాం. అది చూడు ఇటు పెట్టి మచ్చా. అది దేనికి వచ్చా కనిపిస్తుంది రేరా. ఇప్పుడైతే మీకు అర్థమైతే ఉంటుంది కదా గైస్. ఏంటంటే మనం ఫీడర్కి అయితే చుట్టూ పిండి అయితే పెట్టుకోవాలన్నమాట. పిండి పెట్టుకున్న తర్వాత ఆ ముళ్ళు అయితే వాటికి గుచ్చి పెట్టుకోవాలి. అవి బయటకి అయితే కనపడకూడదు అనమాట. ఆ ముళ్ళు బయట కనపడకుండా గుచ్చి పెట్టుకోవాలి. మామూలుగా అయితే వీటికి బెలూన్స్ కూడా చిన్న బబుల్స్ అయితే గుచ్చుతారు. సో అవి మర్చిపోవడం వల్ల మనం అయితే తేలేదు. సరే మొత్తానికి వేసి చూద్దాము ఏంది మనకి ఎలా జరుగుతుందో. చూసారు కదా, మామూలుగా అయితే ఇంకా మనం ట్రైలింగ్ అయితే వేసి చూద్దాము. ఇంకా మనమైతే పిన్లు అయితే కట్టగా పెట్టుకొని అయితే ఇంకా నేను కొంచెం అయితే వదులుకుంటున్నాను అనమాట. ఎందుకు వదులుకుంటున్నానంటే మనకు అది ఇసిరేసేదానికి సపోర్టింగ్ బాగుండాలి కాబట్టి వదులుకుంటున్నాను. ఇంకా జాగ్రత్తగా దిగైతే నేనైతే ఇసిరేసాను అనమాట. ఇది ఎలా ఇసిరేయాలో ఒకసారి చూసి నేర్చుకున్నాను అనమాట. ఇలాగైతే ఇసిరేసుకుంటే మీకు కొంచెం దూరంగా అయితే పోద్ది. సో ఇప్పుడైతే మన పాల్ట్ ఏంటంటే అది మొత్తం ఎగిరి అయితే పడిపోద్ది అనమాట. మొత్తం అది ఇరిగి పడిపోద్ది. సో మళ్ళీ మనం ఇంకా కర్ర ఇరిగిపోవడంతో మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేద్దాం. ఈసారి నీట్గా ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఈసారి బాగా లాక్కున్నాను. ముందుగా ఆల్రెడీ ఒక దగ్గర గుచ్చేసి ఇంకో దగ్గర అయితే లాక్కుంటున్నాను చూడండి. ఆల్రెడీ గుచ్చేసి లాక్కొని ఒక వైర్ అయితే వదులుకొని ఇప్పుడు ఇసిరేస్తున్నాను చూడండి. అంత లాంగ్లో అయితే ఇసిరేయాలి. కొంచెం మనం జూమింగ్ అయితే వల్ల మీకు కనబడలేదు. మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తాను. ఈసారి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఈసారి మళ్ళీ లాగేస్తున్నాను అనమాట. ఇది దగ్గర పడడంతో మళ్ళీ లాక్కునేస్తున్నాను. మళ్ళీ లాగేసి మీకు మళ్ళీ ఇంకోసారి కూడా వేసి చూపిస్తాను. ఇది దగ్గర పడింది అనమాట. వద్దనుకుంటున్నా మళ్ళీ లాగేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ లాగేసి ఇంకోసారి అయితే మీకు దూరంగా ఇసిరేసి చూపిస్తాను. ఎంత లాంగ్ ఇసిరేయాలంటే చాలా లాంగ్ ఇసిరేయాలి. మనకి ఎంత లాంగ్ ఇసిరేస్తే అంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇసిరేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా మనమే ఫీడర్ ఇసిరేసిన తర్వాత ఆ ఫీడర్ అయితే కొంచెం టైట్గా అయితే పెట్టుకోవాలన్నమాట. మరీ లూజ్గా అయితే పెట్టుకోకూడదు. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫిష్ ఆ చేప పట్టుకొని ఆ ముళ్ళు లాక్కోబోయేటప్పుడు ఈ దారం అయితే గిర్రని తిరుగుతుంది అనమాట రౌండ్గా. అప్పుడైతే మనం ఇంకా దీని వచ్చి పట్టుకోవాలి. దీనైతే ఒక టైట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ టైట్గా పెట్టుకున్న తర్వాత మనకు కొంచెం అలాగైతే ఉంటుంది. చూశారు కదా, ఆ టైట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ రోల్ అయితే నేను పట్టుకోవాలన్నా కొంచెం టైట్గా అయితే ఉంది. ఎప్పుడైతే ఫిష్ మనకు లాతుందో ఆ రోల్కి రౌండ్గా తిరుగుతుంది. సో అప్పుడైతే మనకి ఇంకా అర్థమవుతుంది ఆల్రెడీ అది పట్టుకునేసి గట్టిగా ముళ్ళు అయితే ఇరుక్కోంది. ఇంకా మనం పోయి సబ్సఫా లాక్కోవాలి. ఇంకైతే రెడీగా ఉంటుంది. ఇంకా ఇంకోసారి ఈ పక్క అయితే ఏం చేశానంటే ఒక గ్యాలం కూడా వేసి పెట్టాను. చూసారు కదా, ఈ పక్క ఇంకొక గ్యాలం కూడా వేసి పెట్టినాను. మీకు బెండ్ ఆడ కనబడతా ఉంటుంది. ఇంకో పక్క గ్యాలం కూడా వేసి పెట్టాను. ఏమైతే నాకైతే ఏమి లాగలేదు. సో వెయిట్ చేద్దాం. మనకు లక్ బాగుంటే పడతాయి, లేకపోతే మనం ఏం చేయలేం కదా. సరే ఇంకా మొత్తానికి వెయిట్ చేసాం. ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే మనం పిండి అయితే ఎద్దైతే ఎత్తుకెళ్ళిపోయింది అనమాట. ఈ పక్క బర్రెలు వచ్చాయన్నమాట, బర్రెలు ఆవులు. సో మన పిండి మొత్తం ఆవులు అయితే ఎత్తుకెళ్ళిపోయి చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇంకా ఈ పిండితోనే మనం పట్టాల్సి వచ్చింది. ఈ పిండి అయితే మనం ఈ ఆవులు ఎత్తుకెళ్ళిపోయిన వీడియో క్లిప్ కూడా తీలేకపోయాము. ఇంకా వెయిట్ చేసి ఇంకా ఏం చేయలేము, అది నోట్లో పెట్టుకొని ఎత్తుకెళ్ళిపోయింది. సో ఈ పిండితో ఉన్న వరకు పడదాము.
మ్యాక్సిమం పడే ఛాన్సులు అయితే ఉన్నాయి అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను. మనకు ఒకసారి లాగింది అనమాట. ఇప్పుడే లాగడం అయితే జరిగింది, సర్రని తిరిగింది. సరే లాగింది కానీ చెప్పి సఫా లాగితే ఇంకా లాస్ట్కి అప్పుడు దాకా టైట్గా వచ్చి ఇంకా సెకండ్ నా దగ్గరికి రాగానే లూజ్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి పడని దానికి మనం ఏం చేయలేం. ఇంకోసారి కూడా ట్రై చేద్దాం, పడితే పడచ్చు. సరే ఈసారి కూడా ఇంకోసారి కూడా లాగింది మనకైతే. ఆయన దగ్గరికి వచ్చే కాడికి ఈ ఆఖరికి ఒక పెద్ద పుల్ల అయితే వచ్చింది. మనకు చేప అయితే రాలే, చూసారు కదా, ఇదైతే వచ్చింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఏం మునిగిపోయింది అయితే ఏం లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. పడితే మన లక్, పడకపోతే ఇంకేం చేయలేం కాబట్టి ట్రై చేద్దాం. సో ఇంకోసారి కూడా ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. మన పిండి లేకపోవడంతో ఉన్న పిండితోనే మనం ఎన్నిసార్లైనా వేయాలి, పడితే పడినట్టు లేకపోతే లేదు. సో ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి ఇలాంటి మన ఫిషింగ్స్ ఇలాగ చేయడం ఫస్ట్ అనమాట. మన ఇంతకుముందు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో పర్లేదు, ఇప్పటికైనా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంక రెండోసారి చేస్తే ఖచ్చితంగా ఇంకొకరు బాగా చేయగలుగుతామని నేను అనుకుంటున్నా. సరే ఇంకోసారి కూడా విసిరేసి చూద్దాం. పడితే మన లక్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. పడకపోతే మనం ఏం చేయలేం. సరే ఇంకా ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి దేవుని తలుచుకొని గోవిందా అనుకుని వీడియో అయితే జరిగింది గైస్. ఇంకోసారి అయితే పడుతుందని అనుకున్నాను కానీ ఏం పడలేదు. వేయడం అయితే చాలా లాంగ్ అయితే వేసాను, పడింది కూడా. సో ఇంకా ఇప్పుడు దాకా వెయిట్ చేసాం, ఒకటి కూడా పడలేదనమాట. లాస్ట్కి అయితే ఇంకా వెయిట్ చేసి అది అప్పుడు ఈ పక్క బెండ్ అయితే లాగిందనమాట. సరే పడింది అనుకోని ఎత్తి చూస్తే లాస్ట్కి ఏం పడలేదు, అంతా ఖాళీగానే ఉందన్నమాట. ఫుడ్ అయితే తినేసిన. ఈ చిన్న చేపలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, చెరువు కాబట్టి ఆల్రెడీ దాంట్లో చిన్న పిల్లలు అన్నీ చాలా ఉంటాయన్నమాట. సో అవి తినేసినాయి మెయిన్. మన పెద్ద చేపలు అయితే దగ్గరికి కూడా రాలేదు. ఇంకా మనం రావుకున్న టైంలో కూడా వచ్చామన్నమాట. నైట్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఇంకేం పడవని నేను అనుకుంటున్నాను. అప్పటికి చాలామంది పట్టుకొని వెళ్ళిపోయారు. మ్యాక్సిమం చేపలు పట్టారంటే ఎవరైనా సరే ఈ చెరువులోకే వస్తారు చాలామంది. నేను ఇంకా వెయిట్ చేసి లాస్ట్కి ఏం పడకపోవడంతో ఇంకా ఖాళీ చేతులతో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఎక్కడరా స్వామి ఖాళీ చేతులతో వెళ్తాం అనుకునే టైంలో అయితే భలే ట్విస్ట్ అయితే ఇచ్చిందనమాట. చేప అయితే చాలా ఫోర్స్కి అయితే లాగింది గైస్, చాలా ఫోర్స్కి అయితే లాగింది. ఇంకా పడింది. చాలా హ్యాపీ, ఆనందం అయితే చాలా అయితే అందరూ భయంకరంగా ఎగిరానమాట. పడిందని ఇంకా పడడంతో లాగుతా ఉన్నా, అది వస్తుంది, టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. పడిందా లేదా ఒక పక్క అర్థం కావట్లా. సడన్గా లూజ్ అయితే అయిపోయింది. ఇంకా పడలేదు అనుకుంటా ఉన్నా. సరే దగ్గరికి వచ్చేదాకా తెలియదు కదా, సరే లాదాం అని చెప్పి లూజ్గా ఉంది. అప్పుడు దాకా టైట్ కూడా దారం ఇంకా లూజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇంకా దగ్గరికి లాదాం, దారం అయితే మనకైతే లూజ్గానే వస్తుంది, టైట్గా అయితే రావట్లా. ఇంకా అర్థమైపోయింది ఇంకా మనకు అది చుమ్మా ఇచ్చిందని వెళ్ళిపోయింది అనమాట. సో మనమైతే చాలా పడిందని చాలా ఆనందంగా అయితే ఉన్నాను. సో మీకు ఇంకో విషయం ఏంటంటే, నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే వీడియోలో కొంచెం వలగరగా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ అందరికి కొంచెం వలగరగా మాట్లాడారు, కొంచెం వాయిస్ బాగాలేదు, కొంచెం బ్యాడ్గా కొన్ని ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి వాయిస్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ సారి నుంచి మీకు ఒరిజినల్ వాయిస్తోనే పెడతాను. అలాంటి వాయిస్ వినడం కూడా మీకు ఒక ఫన్నీగా ఉంటుంది. సో కామెడీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ సారి నుంచి మీకు ఒరిజినల్ వాయిస్తోనే వస్తుంది. ఈసారి ఇదొక్కసారి మటుకు వాయిస్ ఓవర్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడు కూడా ఆపట్ల, ఇంకోసారి ట్రై చేద్దామని ఇంకా ట్రై చేస్తూనే ఉన్నా. ఏం పడేదిలే, ఏడ్చేదిలే. నేను ట్రై చేయడం తప్ప ఎందుకు పడట్లేదంటే ముందు మన పిండి లేదు, పిండి బర్రెత్తికి వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్కి ట్రై చేసి పడకపోవడంతో చుట్టుకొని అయితే పోవడం అయితే జరుగుతుంది. మొత్తం అయితే చుట్టుకుంటా ఉన్నాను. ఇంకా చుట్టుకొని ఇంకా అన్ని సట్టాబట్ట సర్దుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాము. ఇప్పటికే టైం చాలా 6 అయిపోయింది అనమాట. ఇంకా 6 అయిన తర్వాత కూడా ఇక్కడ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి ఈ గ్యాలం కూడా చెక్ చేశాను. ఈ గ్యాలం కూడా చెక్ చేసే కాడికి ఏం పడలేదు. ఇంకా ఆ వైర్ వరకు తెంపుకొని ఆ కర్ర పడేసి పోతా ఉన్నాను అనమాట. ఇంకా కర్ర మనకు అవసరం లేదు. ఆ కర్ర కూడా ఇక్కడ అనుకోకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. ఇక్కడికి అనుకొని వచ్చింటే ఒక పర్లేదు, పట్టాలని అప్పుడప్పటికే వచ్చాము. ఏం పర్లేదు, ఇంకోసారి వచ్చినప్పుడు బాగా పడతాం. ఈసారి ఖచ్చితంగా మంచిగా పట్టి ఇంటికైతే తీసుకోపోదాం అని అనుకుంటున్నాము. ఏం పర్లేదనమాట. ఇదొక్క వీడియో అయితే మనకేం మునిగిపోదు. ఇంకోసారి కూడా వస్తాము. ఇలాంటి వీడియోస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే తీస్తాను. ఇంకోటి, ఇలాంటి ముళ్ళులు కానీ పిన్నులు కానీ అండ్ ఆ ఫీడర్స్ కానీ ఆ రోల్స్ కానీ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. సేల్స్కి అయితే రెడీగా ఉన్నాయి గైస్. చూసారు కదా, మనం పట్టింది ఇప్పుడు ఈ చెరువులోనే అనమాట. ఈ చెరువే మనకు పైర్లకి దూరంగా ఉంటుంది అనమాట. రోడ్డుకి దగ్గర ఉంటుంది కానీ మన విలేజ్కి ఒక 5 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే పట్టాం. సరే ఈ లొకేషన్కి మళ్ళీ ఖచ్చితంగా అయితే మనం వచ్చి అయితే పడతాం అనమాట. ఖచ్చితంగా ఈ లొకేషన్కి మళ్ళీ వస్తాం, మళ్ళీ పడదాం. సో అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఇవ్వండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.